నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. జులై మాసం వచ్చేస్తోంది. ఇంగ్లీష్ మాసం. అలాగే జులై 6వ తారీఖు నుంచి ఆషాఢ మాసం కూడా ప్రారంభం కాబోతోంది. అయితే జులై 1 నుంచి ఒకవేళ మనం చూసుకుంటే ఎట్లా ఉండబోతుంది ఈ జులై మాసం మొత్తం కూడా? మాస ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ద్వాదశ రాశులకి కూడా గోచారం ఎలా ఉంది, మరి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ఎలా ఉండబోతోంది ఈ మాసం అంతా ఒక్కసారి మీ ద్వారా మురళి గారు. తప్పకుండా అమ్మా. ప్రతి వీడియోలో కూడా మనం ఇంట్రో ఇవ్వడం జరుగుతున్నది. గ్రహచారం వేరు, గోచారం లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ కొన్ని సందర్భాలలో తప్పకుండా కూడా ఒక 36 ఇయర్స్ తర్వాత మరలా 36 ఇయర్స్ తర్వాత ఒక సైకిల్ అనేటువంటిది రన్ అవుతూ ఉంటుంది. జాతకరీత్యా 100కు 100% మీరు పుట్టినటువంటి సమయానికి ఏదైతే ఒక లగ్నం ఏర్పడుతుందో ఆ దశ, అంతర్దశ, అదేవిధంగా భుక్తి అనేటువంటిది 100కు 95% మనకు సహకరిస్తే ఈ యొక్క ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత ఈ యొక్క నామకరణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అవును గమనించుకోండి. ఎందుకు అంటే మా జాతకం మా యొక్క రాశి బాగుంది అయినా మాకు కలిసి రావటం లేదు అంటే అప్పుడు ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మరి మీరు పుట్టినటువంటి సమయంలో ఏ విధమైనటువంటి లగ్నం ఏర్పడింది, ఆ యొక్క లగ్న అధిపతి అష్టమాధిపతితో కలిసి ఉన్నాడా, మరి లేదా నీచబడి ఉన్నాడా, మరి ప్రజెంట్గా నడుస్తున్నటువంటి దశ అదే ఉందా, ఇలా ఒకసారి క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఉదాహరణకు పంచమ దృష్ట లేదా పంచమాత ఏ గ్రహం ఉంది, పంచమాధిపతి ఎవరు అనేటువంటిది మనం చూసుకోవాలి. మరి ఆ దశ నడవనంతసేపు కూడా అయ్యో మాకు పిల్లలు కావటం లేదు, ఇప్పుడు తులారాశి వారు ఉన్నారు. వారికి 8వ స్థానంలో గురువు రన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. గురుబలం తక్కువ ఉంది. వారికి ఇప్పుడు పిల్లలు అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువ అంటున్నాం ఇక్కడ. కానీ వారి జాతక రీత్యా పంచమ దశ అంటే పంచమాత ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క దశలో కానీ అంతర్దశలో కానీ భుక్తులు కానీ నడుస్తూ ఉన్నట్టయితే వారికి కొన్ని రెమెడీస్ కానీ ఈ విధంగా మీరు ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇట్లా అన్ని జాబ్ రిలేటెడ్ కావచ్చును, ఒక వివాహం రిలేటెడ్ కావచ్చును, మనీ రిలేటెడ్ కావచ్చును, కోర్టు కేసులు కావచ్చును. కోర్టు కేసులు దేనికైతవి? 8వ భావంలో చంద్రుడు కావచ్చును లేదా కుజుడు కావచ్చును. ఇట్లా కొన్ని గ్రహాలు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము బట్టి దశలు, అంతర్దశలు, భుక్తిని ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. మరి యొక్క ఆషాఢ మాసానికి సంబంధించి మరి యొక్క జూలై 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా మరి యొక్క ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందండి జూలై మాసం? తప్పకుండా అండి. ధనుసు రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి గురు బలము తక్కువ అవడం చేత వాస్తవానికి కూడా 2022-23లో అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు, మరి చక్కగా పిల్లల వివాహం కావచ్చును, పిల్లలకు సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో చక్కగా విజయము అందినటువంటి సందర్భాలు అయితే ఉన్నవి. మరి ఈ యొక్క 2024 జూలై నుండి ఎందుకు అంటే శని వక్రం తిరుగుతూ ఉన్నది కనుక మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అసలే గురుబలము అంతంత మాత్రంగా ఉంది. మరలా ఇప్పుడు శని మీకు 2కు రాబోతున్నాడు కనుక మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మనీ రిలేటెడ్ ఇబ్బందులు కానీ ఫేస్ చేయాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కొంత జాగ్రత్తగా ఉండండి. అపనిందలు కావచ్చును, అదేవిధంగా అవమానాలు కావచ్చును. అసలు ఎట్లా అంటే సొంత అన్నదమ్ములు కావచ్చును, అక్క చెల్లెలు కావచ్చును, లేదా అన్న చెల్లె కావచ్చును, లేదా అక్క తమ్ముడు కావచ్చును, వీరిలోనే భేదాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇక్కడ ఒక భార్య వచ్చిన తర్వాతనో లేదా ఒక భర్త వచ్చిన తర్వాతనో ఏదైనా అయితే
అండర్స్టాండింగ్స్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ధనుసు రాశి వారికి ఉంది, గమనించుకోండి. ఇంకొకటి, ఒకవేళ ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలలో ఉంటే మాత్రం దయచేసి మానుకోండి. ఉన్న జాబులోనే ఎంత కష్టమైనా ఇష్టంగా చేయండి. ఇంత జాబు లేనప్పుడు ఏంది పరిస్థితి అనేది ఆలోచించుకొని మీరు ఓపికగా ఉండండి. మీ టైం వస్తుంది, అప్పుడు కొడుతురు. ఓకేనా? వ్యాపారమందు మరి ధనుసు రాశి వారికి మంచి లాభాలు ఉండేటువంటి పరిస్థితి. ఏ పని చేసినా కూడా ఈ నెల మట్టుకు ఏ పని చేసినా నెరవేరుట, విందు వినోదాలలో పాల్గొనేటువంటి పరిస్థితి, వ్యవహారాలలో తీరిక ఉండదు. ఏదో ఎంత బిజీగా తిరిగేటువంటి పరిస్థితి. ఎట్లా అంటే గడియ రికాం ఉండదు, గవ్వ రాకడి లేదు అనేటువంటి ఒక శాస్త్రం ఉంటుంది, సామెత. ఆ విధంగా లక్ష్యాన్ని సాధించేటువంటి పరిస్థితి, ఖరీదైన వస్తువులు కొనుట. అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు అంటే ఇక్కడ ఖాళీగా ఉండేటువంటి రోజులు 5-6 నెలల నుండి, మరి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఒక ఏదో మధ్యవర్తిత్వానికి వెళ్ళి ఒక 5 లక్షల లేదా ఒక 10 లక్షలో మీకు డబ్బులు వచ్చినా కూడా మీకు కొన్ని నెలలు కూడా జాబ్ చేయాల్సినటువంటి అవసరం లేని పరిస్థితులు, అలా ప్లస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా అంటే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లలో, బ్రోకరైజ్డ్ చేసేటువంటి పనులలో ఎవరైతే ఉన్నారో ధనుసు రాశి వారికి తప్పకుండా జాక్పాట్ ఉంది. ఇక అది ఓపికగా ఉండండి. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకండి, వెళ్తే మాత్రం లాసే. చక్కటి ఆదాయాలు కావచ్చును, డబ్బులు ఖర్చు అయ్యేటువంటి సందర్భాలు కావచ్చును, అంటే వ్యయం. ఈ వ్యయము అనేటువంటిది కాస్త కుజుని దృష్టి పడడం జరుగుతున్నది కనుక కొంత ఎంతైతే ఆదాయం ఉందో అంత ఖర్చు అయితే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. జాగ్రత్తగా ఉండండి. సంతృప్తికరంగా ఉత్సాహంగా కూడా పనులు ముందుకు వెళుతూ ఉన్నాయి. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉన్నారు. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తూ ఉంది. సకాలానికి తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇంకా విదేశీ ప్రయాణాలలో ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా కూడా మంచి శుభవార్త వినేటువంటి పరిస్థితి. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి ఈ నెల నక్క తోకం దొక్కారనుకోవచ్చును. ఎందుకు అంటే ఇక్కడ శని వక్రం తిరుగుతున్నాడు. మీకు ఇదే నెలలో కొంత వక్రం తిరిగితే మీకు రెండో దృష్టి మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. రెండోది గురు బలము తక్కువ అయింది ఇక్కడ ధనుస్సు రాశి వారికి. మరి యొక్క నెల చివరికి వెళ్ళేసరికి రుణ ఒత్తిడి పెరగడము, మానసిక సమస్యలు కలిగేటువంటి పరిస్థితి, చేపట్టినటువంటి పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆ సోదరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. అంటే సోదరి మనులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేసుకుంటాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడం కష్టంగా మారుతుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు కూడా ఉండకుండా కష్టపడేటువంటి పరిస్థితులుగా కూడా కనబడుతున్నాయి ఈ యొక్క నెల చివరలో. కనుక కొన్ని రంగాల వారికి లభించిన అంటే లాభము చక్కగా ఉంది, ఆశించినటువంటి లాభాలు ఉన్నాయి. మరి అది సద్వినియోగంగా ముందుకు వెళ్ళాలి. మరి ఈ యొక్క నెల చివరలో ఇంకా కూడా కొన్ని ధనలాభ సూచనలు అయితే ఉన్నవి కనుక ధనుస్సు రాశి వారు తప్పకుండా కూడా వారాహి అమ్మవారి యొక్క సేవలో తరించండి. అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యానం చేసుకోండి. తప్పకుండా అందరూ ఇంటిలో కామాక్షి అమ్మవారి యొక్క దీపారాధన చేసుకోండి. ఇట్లా లేదా గురు సంబంధిత అయినటువంటి వారిని దూషించకుండా కాస్త ప్రశాంతంగా మీరుండండి, వారిని ఉంచండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. మహాదేవ్.